నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఏం చేస్తున్నారు మీరంతా? ఈరోజు మీరు కొన్ని వస్తువులు 10 వస్తువులు రెడీగా పెట్టుకోమని చెప్పాను. పెట్టుకున్నారా? రాళ్ళు కావచ్చు, చింతగింజలు కావచ్చు, ఏవైనా కావచ్చు, చిన్న చిన్న స్పూన్స్ కావచ్చు. మరి రెడీగా పెట్టుకున్నారా? మనము తర్వాత కొంచెం అయిన తర్వాత మనం ఒక ఆట ఆడుకుందాము, అంకెలకు సంబంధించిన ఆట. ఒకవేళ రెడీగా పెట్టుకోకపోతే ఇప్పుడైనా వెళ్ళి ఒక 10 వస్తువులు, చిన్న చిన్న వస్తువులు మీ ముందు పెట్టుకోండి. ఓకేనా? సరే, ముందుగా మనం ఈరోజు సంభాషణకు సంబంధించిన ఏదైతే మనకి నేను నా పరిసరాలు వర్క్ బుక్ ఉందో ఆ వర్క్ బుక్లో ఒక పేజీ, ఎల్కేజీ పిల్లలకు సంబంధించిన ఒక పేజీ చూద్దాము. కూరగాయల అంశము. కూరగాయలు అనే అంశంలో ఒక పేజీ చూద్దాము. ముందుగా సూచనలు చూద్దాము. వర్క్ బుక్లో ఇచ్చిన అభ్యాసాలను చేయించే ముందు టీచరు పిల్లలకి వివిధ కూరగాయలు చూపించి కొన్ని భూమి లోపల, కొన్ని మొక్కలకు భూమిపైన, కొన్ని తీగ మొక్కలకు కాస్తాయని తెలియచేయాలి. వాటిని చూపించి, అంటే కూరగాయలను చూపించి, తాకించి, వాసన చూపించి, రంగు, స్పర్శ, ఆకారం, రుచి గురించి తెలియచేసి చెప్పించాలి. అంటే ఈ అభ్యసన పత్రం చేయడానికి ముందుగా కూరగాయల గురించి పిల్లలకు వివరంగా టీచరు చెప్పి ఉండాలి, చూపించి ఉండాలి. అయితే ఈ చిత్రపటాలు చూద్దాము. పిల్లలు, మీరంతా కూడా కూరగాయల గురించి తెలుసుకున్నారు కదా. మరి మనకు ఇక్కడ కొన్ని చిత్రపటాలు ఇచ్చారు, కూరగాయల చిత్రపటాలు. ఇందులో మీరు చిత్రపటాలను చూసి గుర్తించి పేర్లు చెప్పాలి. చెప్తారు కదా. ముందుగా ఇక్కడ చూద్దామా, ఏమిటి ఏమిటి గుర్తుపట్టారా మరి పిల్లలు? బీరకాయ కదా. అవునా? బీరకాయ ఎలా ఉంది? ఏ రంగులో ఉంది? ఆకుపచ్చ. మరి ఇది ఎలాంటి మొక్కలకి కాస్తుంది ఈ బీరకాయ? తీగ మొక్కలకు కాస్తుంది బీరకాయ కదా. పైన వరుసగా ఉంటుంది కదా, చూస్తున్నారా? తాకితే ఎలా అనిపిస్తుంది మనకి? నున్నగా ఉంటుందా, బరుసుగా ఉంటుందా, గరుకుగా ఉంటుందా? గరుకుగా ఉంటుంది కదా. ఇది బీరకాయ. మరి ఇక్కడ మరొక కూరగాయ ఉంది, చెప్పండి ఏంటిది? ఇది వంకాయ కదా. వంకాయ. వంకాయ ఎలా కాస్తుంది? పెద్ద చెట్లకు కాస్తుందా, మరి చిన్న చిన్న మొక్కలకా? చిన్న మొక్కలకి వంకాయలు కాస్తాయి. చూసారా? వంకాయ. పక్కన చూడండి, ఇది దోసకాయ. గుడ్, దోసకాయ. దోసకాయ మరి తీగ మొక్కకు కాస్తుంది కదా, తీగలాగా అల్లుకొని ఉంటుంది, దానికి దోసకాయలు కాస్తాయి. అవునా? తిన్నారా మీరు దోసకాయలు? ఒక్కోసారి దోసకాయ చేదుగా ఉంటుంది, లోపల గింజలుంటాయి. మరి ఇది పిల్లలు, ఇది ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ మరి మొక్కలకు వస్తుంది కదా. మరి ఇది భూమిపైన వస్తుందా, లేకపోతే భూమి కిందనా, నేల లోపలనా? ఉల్లిగడ్డ ఎప్పుడు నేల లోపల వస్తుంది. చూసారా మీరు? ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ.
తర్వాత ఇక్కడ చూడండి, ఇదేంటి? బంగాళాదుంప. దాన్నే మనము ఏమంటాం? ఆలుగడ్డ కదా, ఆలుగడ్డ. మరి ఆలుగడ్డ నేల లోపల వస్తుందా, నేల పైననా? ఆలుగడ్డ కూడా నేల లోపల వస్తుంది. దాన్నే మనము బంగాళాదుంప అని కూడా అంటాము. ఇది మరి టమాటా. మీకందరికీ ఇష్టమైంది కదా టమాటా, తింటారు కదా. పచ్చిది కూడా తింటాం మనం. టమాటా చక్కగా శుభ్రంగా కడుక్కొని పచ్చిది కూడా తింటాం. చిన్న చిన్న మొక్కలకు వస్తుంది. ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులో ఉంది. మరి ఇది పిల్లలు గుర్తుపట్టారా? కాకరకాయ. కాకరకాయ చేదుగా ఉంటుంది కదా, చేదుగా ఉంటుంది. ఇది కూడా తీగ మొక్కలకు వస్తుంది. తీగ మొక్కలకు కాకరకాయ కాస్తుంది. తిన్నారా మీరు కాకరకాయ కూర? చేదుగా ఉంటుంది కదా, అయినా కూడా ఒకసారి చక్కగా చేయొచ్చు. మంచిగా కూర చేస్తే టేస్టీగా ఉంటుంది. సరే, తర్వాత ఇది దొండకాయ. చిన్నగా పొట్టిగా ఉంది కదా దొండకాయ. దొండకాయ కూడా తీగ మొక్కలకి వస్తుంది. మరి ఇది కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ చూసారా మీరు? కాలీఫ్లవర్ని తెల్లగా ఉంటుంది. ఇదంతా భూమి మీద వస్తుంది, నేలపైన చిన్న చిన్న మొక్కలకు కాస్తుంది కాలీఫ్లవర్. మరి ఇది సొరకాయ. దీన్నే మనము అనపకాయ అని కూడా అంటాము. ఇది కూడా తీగ మొక్కలకి వస్తుంది కదా, తీగ మొక్కలకి వస్తుంది. మరి ఇది పచ్చిమిరపకాయ. పచ్చిమిరపకాయ కారం ఉంటుంది కదా, ఇది కూడా చిన్న చిన్న మొక్కలకి కాస్తుంది. పచ్చిమిరపకాయ కారం ఉంటుంది. ఇది మరి క్యారెట్. క్యారెట్. క్యారెట్ తిన్నారా? తీయగా ఉంటుంది కదా, ఒక్కోసారి చప్పగా కూడా ఉంటుంది క్యారెట్. ఇది నేల లోపల వస్తుంది, అంటే నేల లోపల గడ్డలాగా వస్తుంది. సరేనా? ఇది మరి తింటే మనకి కంటికి మంచిది, అవునా? ఈ విధంగా ఈ పేజీ పిల్లల చేత మాట్లాడిస్తూ చేయించాలి. ఓకే, కూరగాయల గురించి మనం చూసాం కదా. మరి ఈరోజు ఏ కూర వండారు ఇంట్లో? అమ్మని అడిగారా? ఏ కూర వండారు చెప్పండి. మరి టమాటా కూర వండారా? కాకరకాయ కూర వండారా? పప్పు చేశారా? ఏం చేశారో చెప్పాలి మీరు. ఆకుకూర చేశారా? ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు కొంచెంసేపు అయిన తర్వాత వెళ్ళి అమ్మని అడిగి ఏం కూర చేశారో తెలుసుకోవాలి. తెలుసుకుంటారు కదా. మీకు అందరికీ కూడా కూరగాయల పేర్లన్నీ రావాలి. ఇప్పుడు ఇంతకుముందుకు మనము చిత్రపటాలు చూసాం కదా, దాంట్లో కూడా నేర్చుకున్నాం మనము. అలాగే ఇంటి దగ్గర కూడా అమ్మ కూరగాయలు కొన్నప్పుడు చూడాలి. బయట మార్కెట్కి నాన్నతో వెళ్తారు కదా, అంటే ఇప్పుడు ఎక్కువగా బయటికి వెళ్ళకూడదు. ఎప్పుడన్నా ఒక్కసారి వెళ్ళినప్పుడు మీరు కూరగాయలు ఏమున్నాయి అనేది మార్కెట్లో చూడాలి. గంపలో పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూడాలి. మరి మీ ఇంట్లో కూడా కూరగాయ మొక్కలు ఉంటాయి, చూడండి. ఇంట్లో ఏమేమి కూరగాయ మొక్కలు ఉన్నాయి అన్నీ చూడాలి, అన్ని పేర్లు తెలుసుకోవాలి. మరి తీగకు వస్తున్నాయా, చిన్న చిన్న మొక్కలకు వస్తున్నాయా, లేకపోతే పెద్ద మొక్కలకు వస్తున్నాయా? సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటారు కదా. సరే, ఇప్పుడు మనము పూర్వగణితంలోకి వెళ్దాం. అంకెల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. 9 అంకె గురించి మనము మాట్లాడుకుంటా ఉన్నాం. అయితే ఈరోజు
విధానము 10లో మనకు ఏం చెప్పారు అని అంటే అంకెల కార్డులు, అలాగే అంకెల కార్డులు, అలాగే కొన్ని వస్తువులను సేకరించమని చెప్పారు. విధానము 10లో అంకెల కార్డులు, కొన్ని వస్తువులు, పువ్వులు కావచ్చు, ఆకులు కావచ్చు, ఇంకేమైనా వస్తువులైనా సరే పర్లేదు. సో వాటిని సేకరించి పిల్లల్ని జట్లుగా కూర్చోపెట్టి ఈ ఆట ఆడించాలి. టీచర్ గారు ఏం చేస్తూ ఉంటారు, ముందుగా ఒక్కొక్క అంకెను చూపిస్తూ ఆ అంకెను గుర్తింపచేసి ఆ తర్వాత ఆ అంకెకు సంబంధించినవి లెక్కింప చేయాలి. అంటే వస్తువులు సేకరించారు కదా, ఆ వస్తువులను లెక్కింప చేయాలి. ఇప్పుడు అదే ఆట ఇప్పుడు మనం ఆడుకుంటున్నాం, సరేనా? అయితే నేను అంకెలు చూపిస్తూ ఉంటాను, ఒక్కొక్క అంకె చూపిస్తాను. మీరేం చేయాలి, ఈ అంకెను గుర్తుపట్టాలి. గుర్తుపట్టి ఆ అంకె ఏ అంకెనో చెప్పాలి. చెప్పి అన్ని వస్తువులు లెక్కించి పక్కన పెట్టాలి. పెడతారు కదా? సరే, ఇప్పుడు నేను ఒక అంకెను పెడుతున్నాను, చూపిస్తున్నాను. అదేంటంటే 7. గుర్తుపెట్టారా? 7. వెరీ గుడ్. 7 చెప్పారా? ఎంతమంది చెప్పారు 7 అని? చెప్పిన వాళ్ళందరూ వెరీ గుడ్. చెప్పకపోయినా పర్లేదు, ఇప్పుడు చూసి మీరు నేర్చుకోవాలి. నేర్చుకున్నారా? 7, 7. దీన్ని 7 అంటాం. ఇప్పుడు 7 వస్తువులు ఈ 7 పక్కన పెట్టాలి. పెడతారా? లెక్కించి పెట్టాలి. ఒక్కొక్కటి లెక్కించి పెడతారా? మరి లెక్కించండి. నా దగ్గర నేనేం తెచ్చుకున్నానో చూసారా? క్లిప్పులు తెచ్చుకున్నాను. ఈరోజు నేను క్లిప్పులు తెచ్చాను. ఇప్పుడు 7 క్లిప్పులు, ఈ 7 క్లిప్పులు ఇక్కడ లెక్కించి పెట్టాలి. మీరు పెట్టండి. పెడుతున్నారా ఒక్కొక్కరు? నేను కూడా పెడుతున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7. మీరు లెక్క పెట్టారా పిల్లలు? మరి ఇవన్నీ 7 క్లిప్పులు. సరే, ఇప్పుడు ఇంకొక అంకె చెప్తాను నేను. ఇంకొక అంకె 9. ఇంకో అంకె 9. చూసారా? 9. గుర్తుపెట్టారా అందరూ? 9. ఇప్పుడు ఏం చేయాలి మీరంతా? 9 వస్తువులు లెక్కించి పెట్టాలి. పెడదామా? మరి 9 వస్తువులు లెక్కించి పెడదాం. ఇప్పుడు మీరు కూడా మీ దగ్గర 9 వస్తువులు లెక్కించి పెట్టాలి. పెడుతున్నారా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 మీరు లెక్కించారా మరి సరిగ్గా? 9. వెరీ గుడ్. లెక్కిస్తే వెరీ గుడ్. సరే, ఇప్పుడు ఇంకొక అంకె చూపిస్తాను నేను మరి. ఈ అంకె చూడండి. ఇదేం అంకె? గుర్తుపెట్టారా? 6 కదా? 6. మరి ఇప్పుడు ఏం చేయాలి మీరు? 6 వస్తువులు లెక్కించి పెట్టాలి. పెడదామా? మరి 6 వస్తువులు లెక్కించి పెట్టాలి. పెట్టండి మరి ఒక్కొక్కటి. 1, 2, 3, 4, 5, 6. లెక్కించారా సరిగ్గా? 6 వస్తువులు లెక్కించి పెట్టారా? 6, 6. దీన్నే మనము 6 అంటాం. సరేనా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకొక అంకె చూపిస్తాను. మీరు గుర్తుపెట్టాలి. గుర్తుపెట్టి చెప్పాలి. ఇదే అంకె? అందరూ బాగా గుర్తుపెట్టి ఉంటారు. 1 కదా? 1. మరి ఇప్పుడు ఏం చేద్దాము? ఒక వస్తువు లెక్కించి పెడదాం. పెట్టారా? 1. చాలా సింపుల్ కదా ఇది? అందరూ బాగా పెట్టి ఉంటారు, నాకు తెలుసు. మరి ఇప్పుడు ఇంకొక అంకె చూపిస్తాను. 2 కదా? గుర్తుపెట్టారా అందరూ?
మరి ఇప్పుడు 2 వస్తువులు లెక్కించి పెట్టాలి. పెడదామా? 2 వస్తువులు. 1 2 పెట్టారా? మరి మీరంతా 2 పెట్టారా? 2 దీన్నే మనము 2 అంటాము. అందరు పెట్టారా? వెరీ గుడ్. పెడితే నెక్స్ట్ ఇంకొక అంకె చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు ఈ అంకె చెప్పండి. చెప్పారా? 3 కదా, 3 దాన్నే మనము 3 అంటాం. 3 ఇప్పుడు 3 వస్తువులు లెక్కించి పెట్టాలి. పెడదామా? 1 2 3 పెట్టారా? 3 వస్తువులు. సరే, ఇంకొక అంకె చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది అంకె. ఈ అంకె చెప్పాలి. మరి ఏమిటి అంకె చెప్పండి? 5 కదా, 5. 5నే మనము 5 అంటాం. 5 ఇప్పుడు 5 వస్తువులు లెక్కించుదామా? 1 2 3 4 5. 5 వస్తువులు లెక్కించాము. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. ఇదేంటో గుర్తుపట్టాలి మీరు. ఏమిటిది? ఏమిటిది? 4. 4. ఇప్పుడు 4 వస్తువులు లెక్కించి పెట్టండి. 1 2 3 4 పెట్టారా? 4 పెట్టారా వస్తువులు? పెడితే వెరీ గుడ్. దీన్నే మనం 4 అంటాము. 4 అందరు చెప్పండి. 4. ఇప్పుడు ఇంకొక అంకె చూపిస్తున్నాను. ఇదేంటి చెప్పండి? 8 కదా, 8. దీన్నే మనము 8 అంటాం. 8. మరి 8 వస్తువులు లెక్కించి పెడదామా? 1 2 3 4 5 6 7 8. మరి లెక్కించారా? సరిగ్గా లెక్కించారా? 8ని 8. మరి ఈ విధంగా పిల్లలకి ముందుగా అంకెల కార్డులు గుర్తింపచేసిన తర్వాత పక్కన ఏవైతే వస్తువులు సేకరించి పెట్టుకున్నారో ఆ వస్తువులను అంకెను గుర్తించిన తర్వాత ఆ వస్తువులను లెక్కించి పెట్టించాలి. ఈ విధంగా మనము ఆ విధానము 10 ద్వారా చేయించాలి. ఆ తర్వాత మన దగ్గర ఇలాగ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. మనకి కార్డ్స్ ఇచ్చారు, అవునా? ఈ కార్డ్స్ అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఇలాగ కార్డ్స్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా అంకెలకు సంబంధించిన కార్డులు. ఈ కార్డులను పెట్టి పిల్లల చేత జతపరిపించాలి. ఇలాగా కార్డ్స్ బొమ్మల కార్డులు ఇలాగ పెట్టించి పిల్లల చేత అంకెల కార్డులతోటి జత పరిపించాలి. మనము ఇక్కడ కొన్ని అంకెలు చేద్దాం. పిల్లలు ఇప్పుడు మన దగ్గర అంకెల కార్డులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఏమో చిత్రాల కార్డులు. మన దగ్గర అంకెల కార్డులు ఉన్నాయి. ఈ అంకెల కార్డులతోటి మనము చిత్రాల కార్డులని జతపరుద్దాం. సరేనా? ఇక్కడ ఎన్ని ఉన్నాయి చిత్రాలు? 1 2 3 4 5 6. మరి మన దగ్గర కార్డులు చూసుకుందాము. 6 కార్డు ఎక్కడుందో చూసుకొని దాన్ని మనము చిత్రపటాల కార్డుతోటి జతపరుద్దాం. 6 కరెక్ట్గా పెట్టానా? మరి నేను 6ఏనా ఇది? 6. అలాగే ఇక్కడ కూడా కొన్ని చిత్రపటాలు ఉన్నాయి. ఇవి ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి గబగబా. అందరూ లెక్క పెడుతున్నారా? 1 2 3 4 5 6 7 8 చిత్రపటాలు ఉన్నాయి. మరి మన దగ్గర 8 అంకెల కార్డు ఎక్కడుందో చూద్దామా? ఇదేనా 8? 8. మరి జతపరుద్దాం. తర్వాత మనము ఇవి 9 కదా, 9 సరిగ్గా లెక్కించలేను నేను.
ఇప్పుడే చూసా 9, మరి మీరు చెప్పున్నారు. ఓకే, ఇది 9, రైట్. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కదా చిత్రపటాలు. 4 లెక్కించారా మరి? 4. మన దగ్గర కార్డ్ ఎక్కడుందో చూద్దాం. 4, ఇదిగో 4 కదా, గుర్తుపట్టారా? వెరీ గుడ్. మరి జతపరుద్దాం. మరి ఇది ఎన్ని ఉన్నాయి చిత్రపటాలు ఇక్కడ? 2 కదా. ఇప్పుడు మన దగ్గర కార్డ్స్ ఉన్నాయి కదా, కార్డులో 2 ఎక్కడుందో చూడాలి. మీరు చూస్తున్నారా? 2 ఎక్కడుంది? 2 ఎక్కడుంది? 2 కనిపించింది కదా. జతపరుద్దాం. మరి ఇక్కడ ఎన్ని చిత్రపటాలు ఉన్నాయి చెప్పండి? లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 చిత్రపటాలు ఉన్నాయి కదా. 7. మరి 7 అంకెల కార్డు ఎక్కడుందో చూసి చెప్పాలి మరి నాకు. 7. ఇదేనా 7? పిల్లలు గుర్తుపట్టారా? సరే, 7ని మనం జతపరుద్దాం. ఇక్కడ చూద్దాం. మరి ఇవెన్ని ఉన్నాయి చిత్రపటాలు? ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. 8 చిత్రపటాలు. మరి 8 కార్డు ఎక్కడుందో చూద్దామా? ఎంతమంది చూసాం కదా. 8 జతపరుద్దాం. ఇది మరి ఎన్ని ఉన్నాయి చిత్రపటాలు? 5. 1 2 3 4 5. మరి 5 కార్డు ఎక్కడుందో చూద్దాం. 5. ఇలాగ జతపరిపిస్తూ పిల్లల చేత. ఇది ఎన్ని పిల్లలు? ఎన్ని చిత్రాలు? 3. మరి 3 ఎక్కడుంది? 3. మరి ఇది 1 కదా, 1 చిత్రపటం ఉంది. 1 మన దగ్గర అంకె కూడా ఉంది. జతపరుద్దాం. ఈ విధంగా పిల్లల చేత చిత్రపటాలని పెట్టి అలాగే అంకెల కార్డులతోటి జతపరిపించడం అనేది చేయించాలి. సో ఇలాగా పిల్లలకి అంకెలు అనేటివి లెక్కించడము, గుర్తించడము, అంకెను గుర్తించడము, అలాగే రాయడము, అలాగే రకరకాల విధానాలు మనకు ఆటల ద్వారా, అనేక విధానాల ద్వారా పిల్లలకి నేర్పించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము మరొక అంశంలోకి వెళ్దాము. ఇది సైన్స్ ఎక్స్పీరియన్స్ కింద, శాస్త్రీయ పరిజ్ఞానం కింద మనం ఈ రోజున నవంబర్ నెలలో మనకి నీటిలో మునిగేవి తేలేవి అనేది ఇవ్వడం జరిగింది. నీటిలో మునిగేది తేలేవి నవంబర్ నెలలో. సో దీనికి సంబంధించింది మనకు కరుణశ్రీ ఈ శాస్త్రీయ పరిజ్ఞానంలో పిల్లలకి ఎలా చేసి చూపించాలనేది చేసి చూపిస్తుంది. పిల్లలు మీరందరూ కూడా జాగ్రత్తగా చూడాలి, ఏం చేస్తున్నారనేది చూడాలి. నీటిలో ఏవి మునుగుతున్నాయి, ఏవి తేలుతున్నాయి, ఇట్లాంటివన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి. చూద్దామా? మరి సరదాగా ఉంటుంది ఇది. ఈరోజు మనము శాస్త్రీయ పరిజ్ఞానం తెలుసుకుందాం. నవంబర్ నెలలోని శాస్త్రీయ పరిజ్ఞానం అంశం మునగడం, తేలడం. మామూలుగా అయితే అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి వారము కూడా మొదటి 2, 3, 4వ వార శనివారాలలో తప్పనిసరిగా మనం ఈ శాస్త్రీయ పరిజ్ఞానం నిర్వహించుకోవాలి. ఇప్పుడు ఇంట్లోనే మనం తల్లిదండ్రుల ద్వారా ఈ శాస్త్రీయ పరిజ్ఞానం ఎలా నిర్వహించుకోవాలో కూడా తెలుసుకుందాం, నేర్చుకుందాం. ఒక్కసారి రండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడ బోలెడు వస్తువులు ఉన్నాయి కదా. మీరు కూడా ఏం చేయాలి అనంటే, నన్ను రమా మేడం గారు మొన్న టీశాట్ అవ్వంగానే అట్లా మనకి నేచర్ వాక్కి తీసుకెళ్లారు, ప్రకృతి సందర్శనకి. వెళ్ళినప్పుడు అక్కడ కనిపించిన వస్తువులన్నీ తీసుకురమ్మన్నారు. వాటితో పాటు ఇక్కడ మన దగ్గర వచ్చినాక కొన్ని వస్తువులు కనిపిస్తే అన్నీ తీసుకొని వచ్చి పెట్టుకున్నాను. ఈరోజు మనం చేయబోయేది మునగడం, తేలడం. అసలు మునగడం అంటే ఏంటి పిల్లలు చెప్పగలరా? మునగడం అంటే మనం నీటిలో మునగడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నీళ్ళల్లో ఏదైనా వస్తువు వేస్తే కిందికి వెళ్ళిపోవడం. మరి తేలడం అంటే అర్థమైపోయింది అనుకుంటా కదా. అదే ఒక వస్తువుని నీటిలో వేస్తే అది లోపలికి వెళ్ళకుండా నీళ్ళపైనే కనిపిస్తూ ఉంటే దాన్ని తేలడం అంటారు. ఓకేనా? అర్థమైంది కదా. నీళ్ళల్లో వేసినప్పుడు కిందికి వెళ్ళిపోతే మునగడం, ఆ నీళ్ళపైనే ఉంటే తేలడం అంటాం. చెప్పండి. నీళ్ళపైన ఉంటే తేలడం, కిందికి వెళ్ళిపోతే మునగడం. వెరీ గుడ్.
మీరేం చేయాలి, ఇలాగే ఒకసారి ప్రకృతి సందర్శనకి మన ఇంటి చుట్టూతా వెళ్ళేసి ఏమేమి వస్తువులు ఉన్నాయి అన్నీ తీసుకొని రండి. అవి చెట్లు ఆకులు కావచ్చు, కొమ్మలు కావచ్చు, చిన్న చిన్న రాళ్ళు కావచ్చు, మీ దగ్గర ఉండే చిన్న పెన్సిల్ ముక్క, మీకు ఏది ఇష్టం అనిపిస్తే అది తీసుకొని వచ్చేయండి. తెచ్చేసి అమ్మ దగ్గర కూర్చోండి, నాన్న వాళ్ళ దగ్గర అందరు కలిసి చక్కగా ఇంట్లో కూర్చొని మధ్యలో ఒక గాజు గ్లాస్లో కానీ, ఒక పెద్ద బేసన్ దాంట్లో కానీ, లేదా ఇలాంటి ఒక గ్లాస్ బౌల్లో కానీ చేసుకోవచ్చు. నేను చిన్న గాజు గ్లాస్లో చేసుకుంటే అంత బాగా కనపడదు అనేసి ఇలాంటి బౌల్లో చేస్తున్నాను. ఓకేనా? దీంట్లో మనకు కావాల్సింది అంటే మీరు ప్రకృతి సందర్శనకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన వస్తువులు, ఆ తర్వాత ఈ బౌల్లో నీళ్ళు వేసి పెట్టాను. సరేనా? ఇప్పుడు కొన్ని చూడండి, నేను ఇంట్లో మనం ఏదైతే వస్తువులు వంటకు వాడతామో అలాంటి బియ్యం గింజలు, కొన్ని పప్పులు, పల్లీలు, ఇవేమో కుంకుడుకాయ గింజలు అన్నమాట. బయటికి వెళ్ళిన దగ్గర కనిపించినాయి, వాడిపోయిన పువ్వులు కనిపించాయి, తర్వాత చెట్టు బెరడు కనిపించింది, ఆ తర్వాత కొబ్బరి పీసు కనిపించింది, కొన్ని గులకరాలు కనిపించాయి, ఇవి ఆకులు, రకరకాల ఆకులు కనిపించాయి, పుల్లలు కనిపించాయి, అగరబత్తి పుల్లలు ఉంటాయే వెలిగిన తర్వాత అవి కనిపించాయి, ఇవేంటి చీపురు పుల్లలు అవి కూడా దొరికాయి, ఇయర్ బడ్స్, రంగురంగుల కాగితాలు, చిన్న బట్ట ముక్క, చెక్క ముక్క, ఇవన్నీ ఏంటంటే ఇది ఆక్రూట్ మనం తింటాం కదా వాల్నట్స్, దానిపైన పొట్టు, ఇవి కూడా కనిపించాయి అన్నమాట. ఇలాంటి ఇంట్లోనేమో చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు, స్పూను, ఈ క్యాండిల్, ఇలాంటి వస్తువులన్నీ, క్లిప్పు కనిపించాయి. నేనేమో ఇవన్నీ తీసుకున్నాను. మరి మీరు మీ దగ్గర ఏమేమి ఉంటాయో అవి తీసుకొని చేద్దురు కానీ. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? రెడీ? రెడీ. ఇప్పుడు చూడండి 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 చూడండి, ఏ వస్తువు వేద్దాం, ఏ వస్తువు వేద్దాం? ఈ రాళ్ళు వేద్దాం. పిల్లలు, నేను వేస్తుంటా, మీరు చెప్పాలి మునుగుతుందా తేలుతుందా. మునుగడం అంటే కిందికి వెళ్ళిపోవడం. ఇదోండి, ఒక రాయి తీసుకున్నాను, వేస్తున్నాను, వేసాను. మునిగిందా తేలిందా? మునిగింది. వెరీ గుడ్, వెరీ గుడ్, క్లాప్స్. సరే, ఈసారి ఇంకొక వస్తువు వేద్దాం. ఏదేద్దాం? వేస్తున్నా. ఇది ఇరేజర్ కదా, ఈ ఎరేజర్ని రబ్బర్ అంటాం కదా, దాన్ని వేసి చూద్దాం. వేస్తున్నాను. అరే, మునిగిపోయింది. ఓకే, వెరీ గుడ్. మునిగింది. ఏమైంది? మునిగింది. ఇంగ్లీష్లో ఏమంటాము? సింక్. తేలితే ఫ్లోట్. మునిగింది. ఓకే, ఇప్పుడు ఇంకొక వస్తువు వేద్దాం. ఏమేద్దాం? పెన్సిల్ వేద్దామా? చూడండి, నేను పెన్సిల్ తీసుకొని నీళ్ళలో వేసా. అరే భలే, ఇది తేలిందే, మునగలేదు, తేలింది. ఏమైంది? తేలింది. పెన్సిల్ తేలింది. కావాలంటే మీరు కూడా పెన్సిల్ వేసి చూడండి, తేలుతుంది. వెరీ గుడ్, క్లాప్ యువర్ హ్యాండ్స్. ఇప్పుడు ఇక్కడ చిన్న బుజ్జి స్పూన్ ఉంది, చూసారు కదా? ఇంట్లో స్పూన్ ఉంటే అది తీసుకున్నాను. వేస్తున్నాను. మీరు చెప్పాలి. అరే, మునిగిపోయింది కదా, క్లాప్స్. ఏమైంది? మునిగింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు మునిగిపోయింది. ఓకే. ఇప్పుడు ఏమేద్దాం? ఈ కర్ర పుల్ల వేద్దామా? వేసాను. ఏమైంది? మునగలేదు, తేలింది. కరెక్ట్, తేలింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక వస్తువు వేద్దాం. ఏమేద్దాం? ఈ ఆకు ఉంది కదా, ఆకు వేద్దామా? ఎస్, ఆకు ఎంత మందంగా ఉందో చూసారు, ఎంత లావుగా ఉందో. మరి ఇది మునుగుతుందా తేలుతుందా? వేస్తున్నా. వేసేసా. ఏమైంది? తేలింది. వెరీ గుడ్, చప్పట్లు. మరి చూడండి, ఇన్ని వస్తువులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకేమేద్దాం? మీరు చెప్పండి. చెప్పారా? ఈ స్పూన్ వేస్తున్నాను. ఓకే, ఈ స్పూన్ మునిగిందా తేలిందా చూద్దామా? తేలింది. భలే తేలింది. మళ్ళీ ఇప్పుడు ఏమేద్దాం? ఈ పేపర్ ముక్కేద్దామా? ఈ పేపర్ ముక్కేస్తున్నా. ఏమవుతుందో చూద్దాం. ఈ పేపర్ ఏమైంది? ఇప్పుడు తేలింది. మళ్ళీ కాసేపు అయ్యాక కూడా మళ్ళీ చూద్దాం ఏమవుతుందో. ఓకేనా? తేలింది. ఇది చెట్టు బెరడు అనుకున్నాం కదా, అక్కడ ఒక చెట్టు కనిపించింది, దానిపైన ఇలాంటి చెక్కు తీసుకున్నాను, దీన్ని బెరడు అంటాం కదా. వేస్తున్నా. ఏమైంది? తేలింది. వెరీ గుడ్.
సరే, ఇప్పుడు మనకి ఇది నిండిపోతుంది కదా, దీంట్లోంచి తీసేద్దాం. ఏమేం తేలాయో ముందు తీద్దాం. చూడండి, ఫస్ట్ ఏమేం తేలాయో. ఏంటిది? కట్టెపుల్ల. కట్టెపుల్ల తేలింది. ఇదేంటి? పెన్సిల్. పెన్సిల్ తేలింది. ఇదేంటి? ప్లాస్టిక్ స్పూన్. ఇది కూడా తేలింది. ఆకు, చెట్టు బెరడు తేలిని. అంటే ఎందుకు తేలాయి ఇవి? ఎందుకు అంటే తేలిక వస్తువులు మాత్రమే తేలుతాయి. బరువుగా ఉన్నాయనుకోండి మునిగిపోతాయి. ఇందాక మనం కాగితం వేసినప్పుడు తేలింది, నీళ్ళల్లో వేసాక నీళ్లు పీల్చుకొని బరువైంది కదా, మునిగిపోయింది. కాబట్టి ఇది తీసేసాను. ఇంకేమేమి ఉన్నాయి? స్పూన్ ఉంది, చిన్న గులకరాయి, ఈ రబ్బరు, ఈ మునిగిన వస్తువులన్నీ తీసాం. ఓకే, ఇప్పుడు ఇంకొన్ని వస్తువులు వేసి చూద్దాం. సరే ఆహార పదార్థాలు వేద్దాం. బియ్యం వేసి చూద్దామా? బియ్యం వేస్తున్నాను. చూడండి, తేలిందా మునిగిందా? తేలిందా మునిగిందా? అరే, కిందికి వెళ్ళిపోయా అంటే వెరీ గుడ్, మునిగాయి. వెరీ గుడ్, చక్కగా చెప్తున్నారు. మునిగిపోయాయి బియ్యం గింజలు. వెరీ గుడ్, క్లాప్ యువర్ హ్యాండ్స్. ఓకే, ఇవి కుంకుడు గింజలు అనుకున్నాం కదా, ఇది వేసి చూద్దాం. ఇవి మునుగుతాయా తేలుతాయా? మునిగిపోయినాయి. చూడండి. ఇప్పుడు మీరు చెప్పండి, మునుగుతాయా తేలుతాయా? పప్పు గింజలు వేస్తున్నాను, పప్పు వేస్తున్నాను. మునిగిందా తేలిందా? అరే, మునిగిపోయాయి. పల్లీలు కూడా వేసి చూస్తున్నాను. పల్లీలు ఏమైంది? మునిగినాయా తేలినాయా? మునిగిపోయినాయి. రెండేమో తేలాయి, అంటే తేలిగ్గా ఉన్నాయి తేలాయి, బరువుగా ఉన్నాయి మునిగిపోయాయి. ఓకే, సరే. ఇప్పుడు ఇది బట్ట ముక్క. ఒక బట్ట ముక్క దొరికిందన్నాను కదా, వేస్తున్నాను. బట్ట ముక్క వేస్తే ఏమైందంటే దాంట్లోకి వెళ్ళంగానే మెల్లిగా నీళ్లు పీల్చుకుంది. గమనించారా? ఆ నీళ్లు పీల్చుకొని ఏమవుతుంది? అది అలరే మునిగిపోయింది కదా, మునిగిపోయింది. ఇప్పుడు ఈ పువ్వులు వేస్తున్నాను. చూడండి, ఆ పువ్వులు దొరికాయి కదా, ఏమైంది? ఈ పువ్వులు మునగలేదు, తేలాయి. తర్వాత ఈ ఆక్రూట్ది వేద్దామా? ఇది కూడా తేలింది. వెరీ గుడ్. బట్టల క్లిప్ వేసి చూస్తాము. మునిగిందా తేలిందా? తేలింది. ఇప్పుడు అగరబత్తి పుల్లలు వేస్తున్నాను. మునిగాయా తేలాయా? తేలాయి. వెరీ గుడ్. తర్వాత ఓకే, దీంట్లో బరువైన వస్తువులు మునుగుతాయా తేలుతాయా? మునుగుతాయి. తేలికైన వస్తువులు తేలుతాయి. ఇప్పుడు మనం తేలినటువంటి ఆక్రూట్, ఈ క్లిప్, పువ్వులు ఇవన్నీ కూడా తీస్తున్నాం. ఇప్పుడు చివరగా ఒక్కసారి మనకేం తెలిసింది? చెక్కతోటి ఉన్న వస్తువులన్నీ తేలుతున్నాయి, ఎందుకంటే ఇవి తేలికైనది. ప్లాస్టిక్తో ఉన్నది కూడా తేలుతుంది, ఎందుకంటే ఇది తేలిగ్గా ఉన్నాయి. ఏవైతే బరువుగా ఉన్నాయో అవి మటు మునుగుతున్నాయి. చూడండి, ఇప్పుడు దీన్ని పడవ చేసాము. పడవ వేసా, ఇది మునిగిందా తేలిందా? తేలింది. చూడండి, ఇలా అంటుంటే కదుపుతూ ఉంటే కూడా ఏం మునగట్లే, చక్కగా తేలుతుంది కదా. పేపర్ వేస్తే మునిగింది, కానీ పడవ చేస్తే తేలింది. పడవ కూడా మళ్ళీ పేపర్ కూడా నీళ్లు పీల్చుకొని బరువు అయితే మటుకు మునిగిపోతుంది. ఈ క్యాండిల్ చూడండి, క్యాండిల్ వేశాను, ఇది మునిగిందా తేలిందా? అరే, తేలిందే. కానీ నేను నిన్న ఒక క్యాండిల్ వేస్తే మునిగిపోయింది. ఇది ఎందుకు తేలిందంటే ఇది తేలికైన క్యాండిల్ కాబట్టి తేలింది. కొబ్బరి పీస్ వేసి చూద్దాము. ఇది తేలిందా మునిగిందా? ఇది కూడా తేలింది. చూడండి, ఇయర్ బడ్స్ ఉన్నాయి, ఇది వేస్తే ఇది కూడా తేలింది. ఈ ప్లాస్టిక్వి అన్నీ కూడా తేలిగ్గా ఉన్నాయి కాబట్టి ఇది తేలింది. చూడండి, పక్కకు వేసినా కూడా అవి తేలుతూ ఉన్నాయి. కాబట్టి మీకు ఇప్పుడు ఏమర్థమైంది? ఏదైతే రాయి వేస్తే మునుగుతుంది. ఏమర్థమైంది మీకు? ఏ వస్తువైనా బరువుగా ఉంటే మునుగుతాయి, తేలిగ్గా ఉంటే తేలుతాయి. ఇలాంటి మీకు బాగా నచ్చిందా? మరి మీరు కూడా చకచకా ఇంటి దగ్గర ఏమేం వస్తువులు ఉన్నాయో సేకరించేసి మీరు ఒక చక్కటి ఒక గిన్నె తీసుకొని నీళ్లు పోసి అక్క, అన్న, తమ్ముడు, మీరు, అమ్మ, నాన్న, నాన్నమ్మ అందరూ కలిసి కూర్చొని మునగడం తేలడం ఆట ఆడి చూస్తారా?
చేయాలి మరి. తల్లిదండ్రులు మీరు కూడా చక్కగా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని కూడా ఇవన్నీ చేసేలాగా ప్రోత్సహించండి. ఎన్నో శాస్త్రీయ విషయాలు తెలియకుండా ఆట రూపంలో నేర్చుకుంటారు. అలాగేనా? మళ్ళీ కలుద్దాం. సో శాస్త్రీయ పరిజ్ఞానంలో మనము నీటిలో మునిగేవి తేలేవి చేశాము. అయితే ఈ శాస్త్రీయ పరిజ్ఞానము ప్రతి శనివారము పిల్లలకు చేసి చూపించాలి. ముందు వారము మొదటి వారం మాత్రము అంగన్వాడీ టీచర్ చేసి చూపిస్తుంది. తర్వాత వారాలలో పిల్లలు చేయడానికి అవకాశాలు ఇవ్వాలి. అంటే పిల్లలు స్వయంగా ఏవి మునుగుతాయి, ఏవి తేలుతాయి అనేది వాళ్ళు వేసి చూసి తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా 4 వారాలు పిల్లల చేత మనం శాస్త్రీయ పరిజ్ఞానం చేయించాల్సి ఉంటుంది. అందుకే ఈరోజు మీరు ఇంట్లో ఇంతకుముందు కర్ణశ్రీ చెప్పింది కదా, ఇంట్లో మిమ్మల్ని చేయమని చెప్పింది కదా. మరి ఈరోజు మీరంతా అమ్మ నాన్న వాళ్ళు ఏవైతే వస్తువులు ఇస్తారో ఆ వస్తువులను మాత్రమే వాడండి. అన్ని వస్తువులు తీసుకొచ్చి అందులో వేయకూడదు. కొన్ని పనికి వచ్చే వస్తువులు ఉంటాయి, మరి అవన్నీ తీసుకొచ్చి నీళ్ళల్లో వేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ మనము పాట చూద్దాము. పిల్లలు మీరంతా పాట అభినయం చేస్తూ పాట పాడదామా? క్యారెట్స్ క్యాబేజ్ సాంగ్. ఓకేనా? 1 2 3 1 2 3 carrots, cabbage and beans. 1 2 3 1 2 3 let us have some carrots. La 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 la. Let us have some carrots. La 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 la. Let us have some cabbage. La 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 la. Let us have some cabbage. La 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 la. Let us chop some beans. La 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 la. Let us chop some beans. La 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 la. Vegetables for you. Vegetables for me. Vegetables for you. Vegetables for me. Vegetables for you and me. Vegetables for you and me. La 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 la. La 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 la. La 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 la. La 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 la. La 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 la. మళ్ళీ ఈ పాట చూద్దాము. పిల్లలు మీకందరికీ కూడా ఈ పాట రావాలి, నేర్చేసుకోవాలి మరి మీరంతా. నెక్స్ట్ మనము తా అక్షరము దానికి సంబంధించిన పాట అంటే తెలుగు భాష పరిచయంలోకి వెళ్దాము. తా అక్షరము మీకు శబ్ద పరిచయం చేయడం జరిగింది. అయితే చాలా రోజులైంది. ఇప్పుడు ముందుగా మనము పాట విందాము. టా పాట. వాన వచ్చే టప్ 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 టప్, తోట తడిసే టప 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 టప, టమాట తోట పండింది, సపోట తోట పండింది. వాన వచ్చే టప్ 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 టప్. వాన వచ్చే టప్ 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 టప్, తోట తడిసే టప 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 టప, టమాట తోట పండింది, సపోట తోట పండింది. వాన వచ్చే టప్ 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 టప్. టా పాట, టాకు సంబంధించిన పాట. అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా మీరు అక్షరాలకు సంబంధించిన పాటలన్నీ నేర్చుకొని ఉండాలి. ఎందుకంటే మనము ఆటలు ఆడించేటప్పుడు ఈ అక్షరాల పాటలను ఉపయోగిస్తూ ఆటలు ఆడిస్తూ ఉండాలి. టా అక్షరానికి సంబంధించిన ఆకార పరిచయంలోకి వెళ్దాము. టా ఆకార పరిచయము. అయితే టా ఆకార పరిచయం చేసినప్పుడు ముందుగా మనము చిత్రపటాలను అంటే శబ్ద పరిచయానికి సంబంధించిన చిత్రపటాలను మరొకసారి చూపించి తర్వాత పిల్లలకి టా ఆకార పరిచయము చేయాల్సి ఉంటుంది. టా ఆకార పరిచయంలో మొదటి విధానం ద్వారా మనము ఈ పరిచయం చేసుకుందాము. పిల్లలు ఒకసారి టాకు సంబంధించిన మీరు పదాలు చూస్తారా? ఇక్కడ నేను కొన్ని చిత్రపటాలు చూపిస్తున్నాను, మీరు అవేంటో గుర్తుపట్టి ఆ పదం చెప్పాలి నాకు. ఓకే, చెప్పండి. ఇది మరి ఏమిటిది పిల్లలు? ఏమిటిది? ఏమిటి? టమాటో కదా, టమాటా. మరి మీకు అందరికీ అర్థమైందా? ఈ మొదటి శబ్దం ఏంటి? టా కదా, టమాటాలో మొదటి శబ్దం టా. ఇది మరి టపాకాయ.
టపాకాయ. టపాకాయలో మొదటి శబ్దము టపాకాయలో మొదటి శబ్దం టా. తర్వాత ఇది టముకు. టముకు. టముకులో మొదటి శబ్దం టా. ఇది మరి మీకు అందరికీ తెలిసిందే టవల్ కదా, తువ్వాల. టవల్. టవల్లో మొదటి శబ్దం టా. మరి ఇంతసేపు మనము టా టా అనుకుంటున్నాం కదా, టా 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 పాట విన్నాము, టా గురించి టెలిఫోన్ ఆట ఆడాము, టాకు సంబంధించిన పదాలు చూసాము. తర్వాత మరి ఇప్పుడు మనం ఏం చేయాలి, టా అక్షరము పరిచయం చేసుకోవాలి. టా అక్షరం ఎలా ఉంటుందో చూద్దాం. మరి చూడండి, మరి టా టా చూసారా? మరి టా అక్షరం ఎలా ఉంది? టా అక్షరం ఎలా ఉంది? చూస్తున్నారా? కొద్దిగా అలానే ఉంది, కానీ మళ్ళీ ఒక వంకర అర్ధచంద్రాకార గీత వచ్చింది, పైన ఒక ఇలాగా చిన్న నిలువు గీత వచ్చింది కదా, టా. మరి ఇవి కూడా చూడండి, ఇవన్నీ ఏంటి మరి? ఇవన్నీ కూడా టాలే కదా, టా టా. ఈ రోజంతా మీరేం చేయాలి, మళ్ళీ బాగా చూస్తున్నారా? టా అక్షరానికి సంబంధించిన పదాలు ఎక్కడున్నాయో చూసి అందులో టా అక్షరాన్ని గుర్తించాలి మీరు. మీకందరికీ ఇంట్లో తెలుగు పేపర్ కానివ్వండి, లేదా పుస్తకాలు, తెలుగుకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పుస్తకాలు అక్కడ చూసి అందులో టా అక్షరం ఎక్కడుందో మీరందరు చూసి గుర్తించి మీ అమ్మకి నాన్నకి చూపించాలి. చూపిస్తారు కదా మరి? ఈరోజంతా మీరు టాని గుర్తించండి, ఓకేనా? సరే, నెక్స్ట్ మనము మరొక అంశంలోకి వెళ్దాము. ముఖ్యంగా మనకు కొద్ది రోజుల నుంచి డాక్టర్ మేరీ అనురూప గారు జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ఏదైతే ఉందో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఇన్స్టిట్యూట్లో తను పనిచేస్తూ ఉన్నారు. డాక్టర్ గారు, పెడియాట్రిషియన్. వారు అనేక విషయాలు మనకు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో ఈ అంటే పుట్టిన తర్వాత మనము అవయవ లోపాలు కానివ్వండి, లేకపోతే అనేక వైకల్యాలు కానివ్వండి, మనం గుర్తిస్తూ ఉన్నాం. అయితే ఈ వైకల్యాలు ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. మనకు చాలా ముఖ్యమైన విషయాలు మీకు అందరికీ సూచిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనము ఎందుకు చెయ్యాలి అనేది మీరందరూ గుర్తించాలి. ఎందుకు అంటే మన పిల్లలు అవయవ లోపాలతో పుట్టకుండా లేదా మానసిక వైకల్యంతో పుట్టకుండా ఉండాలి అని అంటే మనము వీటిని పాటించాలి. ఇవన్నీ డాక్టర్ గారు చెప్తున్న విషయాలన్నీ గర్భంతో ఉన్నప్పుడు కానివ్వండి, గర్భానికి ముందు కానివ్వండి, గర్భం దాల్చక ముందు కానివ్వండి, ఇవన్నీ పాటించడం ద్వారా మనము మన పిల్లల్ని అవయవ లోపాలు కానివ్వండి, లేకపోతే మానసిక వైకల్యం కానివ్వండి, అనేక వైకల్యతలు ఏవైతే వైకల్యతలు మాట్లాడుతూ ఉన్నారో ఆ వైకల్యం అనేది లేకుండా పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోగలుగుతాం. సో ఆవిడ ఏం మాట్లాడుతున్నారు, మరికొన్ని విషయాలు మనము ఇప్పుడు చూద్దాం. ఇంటర్వెన్షన్స్ ద్వారా వారి ఫంక్షనల్ లెవెల్ ఎంతవరకు మెరుగుపడతాడు, ఆ మెరుగుపడే దాన్ని ఇంకొద్దిగా మనము ఎంతవరకు మెరుగుపరచచ్చు మనం ఇచ్చే థెరపీస్ ద్వారా అనేదే ముఖ్యం. సో ఇవన్నీ మనం ఇప్పుడు ప్రివెన్షన్స్ గురించి నేర్చుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు నేను ఈ ప్రివెన్షన్స్ మెయిన్గా ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్స్ని ఎప్పుడు దాని యొక్క అవసరత ఎప్పుడు వస్తుంది అంటే టెర్షరీ ప్రివెన్షన్. ఆల్రెడీ జరిగిన నష్టం జరిగినప్పుడు మనం ఎటువంటి రీహాబిలిటేషన్స్ ద్వారా ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్ ఏ సర్వీసెస్ ఉంటాయి, వాళ్ళని ఎలా మనము చేయగలుగుతాం. సో రీహాబిలిటేషన్ సర్వీసెస్ ఏమనుకుంటున్నారు అంటే పిల్లల్ని మనం జబ్బు కింద పరిగణించినప్పుడు ఈ మందులు వాడితే ఇది తగ్గిపోతుంది, మందులు వాడంగానే వాడికి మాటలు వచ్చేయాలి, మందులు వాడంగానే వాడికి తెలివి పెరగాలి, మందులు రాగానే జ్ఞాపక శక్తి పెరగాలి. ఇవన్నీ జరగవు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనము మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. ఇప్పుడు ఒక కార్ తెచ్చుకున్నాము, దానికి ఇంజనే వేయలేదు అనుకో, ఇంజన్ స్టార్ట్ అవుద్దా? స్టార్ట్ అవ్వదు. సో అలాగనే
మనకు ఆల్రెడీ దెబ్బతినిపోయిన బ్రెయిన్ని మందుల ద్వారా సరి చేసుకోవడం అనేది జరగని పని. సో దానికి ఏమవుతుందంటే బ్రెయిన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి అర్థం అంటే బ్రెయిన్కి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటంటే ఒకవేళ ఒక బ్రెయిన్లో కొద్దిగా పార్ట్ కనుక పని చేయటం లేదు అనుకోండి, ఒకవేళ నేను అనడము ఇప్పుడు ఒకవేళ చెయ్యి ఇట్లా పట్టుకోవడము పని చేయటం లేదు, ఆ పట్టుకునే భాగము పని చేయడం లేదు. సో మనం పదే పదే దాన్ని పట్టుకునే వస్తువుని మనం ఎలా ఇచ్చే విధానంలో పట్టుకునే విధానంలో పద్దాక దానికి స్టిమ్యులేషన్ ఇస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు కరెంట్ షాక్ ఇచ్చినట్టు కరెంట్ ఎట్లా పాస్ అవుతుందో, సో అలానే మనం ఇచ్చే ఎక్సర్సైజెస్ థెరపీల ద్వారా ఏంటంటే ఆ కరెంట్ ఎట్లయితే బ్రెయిన్కి వెళ్తానే ఉంటుంది. వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ బ్రెయిన్ పాడైపోయిన బ్రెయిన్ తీసుకోకపోయినా ఇంకొక మిగిలి ఉన్న మంచిగా కొంతవరకు మిగిలి ఉన్న బ్రెయిన్ ఏంటంటే ఓకే ఇది పదే పదే సిగ్నల్ వస్తుంది కాబట్టి దీన్ని నేను తీసుకుంటాను. ఇట్ ఈస్ కాల్డ్, దాన్ని ఏమంటారంటే ఒక భాగము యొక్క బ్రెయిన్ యొక్క ఫంక్షన్ అని ఇంకొక భాగము తీసుకుంటున్నప్పుడు దాన్నే ప్లాస్టిసిటీ అంటాము, బ్రెయిన్ యొక్క పెరుగుదల అంటాం. అండ్ పెరుగుదల అంటే మళ్ళీ ఇంకొక విధంగా మీరు అర్థం చేసుకోకండి, మందులు వాడితే బ్రెయిన్ పెరిగే అవకాశం అది కాదు. ఏంటంటే దీని యొక్క పనితీరుని మిగతా మిగిలి ఉన్న బ్రెయిన్ ఈ పనిని అది తీసుకోవడం అనమాట. దాన్నే బ్రెయిన్ యొక్క ప్లాస్టిసిటీ. సో అది ఎలా జరుగుతుంది? క్రమమైన పద్ధతిలో ఎక్సర్సైజెస్ చేయాలి. అలా అని నేను 1 సంవత్సరం చేశానండి, 6 నెలలు చేశాను, ఇక బ్రెయిన్కి దానంతటి అదే తీసుకోగలుగుతుందా? లేదు. ప్రతి వయసులో వాళ్ళకు ఉండాల్సిన ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ని మనము థెరపీల ద్వారా ఉపయోగించుకుంటూ వాళ్ళని మన చివరికి గోల్ ఏమై ఉండాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఫంక్షనల్ కేపబిలిటీస్ని బట్టి. అంటే ఏంటంటే వాళ్ళకున్న ఫంక్షన్స్ ఏంటంటే వాళ్ళు ఇంతవరకే పని చేయగలుగుతున్నారు అనుకోండి, వాళ్ళకున్న ఫంక్షన్స్ని ఇంకొద్దిగా మెరుగుపరచడం అనమాట. సో ఈ థెరపీస్ ద్వారా వాళ్ళ గోల్ ఏంటి, చైల్డ్ని ఇండిపెండెంట్ చేయటం అనేది వాళ్ళ గోల్, మన గోల్ అయి ఉంటుంది అనమాట. సో ఈ థెరపీ రీహాబిలిటేషన్ సర్వీసెస్లో ఏవేవి ముఖ్యం, మనిషి ఒక బేబీ ఎదుగుదలలో ఏవి ముఖ్యం అంటే ఇది మెయిన్లీ 5 డొమైన్స్ కింద అది విభాగించబడింది. మెయిన్గా ఏంటంటే గ్రాస్ మోటార్ అంటాము. అంటే గ్రాస్గా అంటే నడక కానీ చేతులు ఎత్తడమే కానీ పట్టుకోవడం కానీ ఇవన్నీ గ్రాస్ మోటార్ అంటాము. ఫైన్ మోటార్ అంటే చిన్నగా ఇప్పుడు ఒక పెన్సిల్ని 2 వేళ్లతో పట్టుకోగలిగేవి, 2 వేళ్లతో సూదెక్కించగలిగేవి, 2 వేళ్లతో గోళీల్ని పట్టుకోగలిగేవి ఏమంటే 2 వేళ్లతో చేసే పనులనేమో ఫైన్ మోటార్స్ అంటాము. తర్వాత వచ్చేసి స్పీచ్, మాట ఏ విధంగా పలుకుతున్నాడు, కమ్యూనికేట్ చేయగలరు, మనతో చెప్పగలుగుతున్నాడు తనకు కావాల్సిన, అవి ముఖ్యము. తర్వాత తన యొక్క ప్రవర్తన, బిహేవియరల్ ఇది చాలా ఇంపార్టెంట్, అది చేయగలుగుతున్నాడు. ఇవన్నీ ఒక బేబీ యొక్క పూర్తి ఎదుగుదలకి చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మనకి మెయిన్ 5 సెన్స్ ఆర్గన్స్ అంటాం. అంటే స్మెల్లింగ్, ఇంకోటి వినికిడి, వాసన, టేస్ట్, కంటి చూపు, ఇవన్నీ ఏంటంటే ఇంకా ప్రత్యేకమైనటువంటి సెన్స్ ఆర్గన్స్. ఇవి కూడా మనకి లోపించే అవకాశం ఉంది. కంటి చూపు లోపించే అవకాశం ఉంది, వినికిడి లోపించే అవకాశం ఉంది, మన మింగుడు కూడా డిఫికల్ట్ అయ్యే అవకాశం ఉంది, మనం రుచి కూడా మనకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. వీటన్నిటిని మనం ఏ విధంగా బేబీని మనము మెరుగుపరచచ్చు అనేది ఈ థెరపీస్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. సో దానికి మెయిన్గా ఏంటంటే ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారంటే మెడికల్గా కావాలి, తర్వాత బేబీ ఎడ్యుకేషనల్ పరంగా దానికి స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఆర్ ఇంపార్టెంట్, సైకోసోషల్ కనుక వొకేషనల్ హెల్ప్ వచ్చేసేసి ఫర్దర్గా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఏ స్పెషలిస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో మెయిన్గా ఎర్లీ ఇంటర్వెన్షన్లో ఫస్ట్ ఏంటంటే స్క్రీనింగ్ ఇంపార్టెంట్. ఎంత త్వరగా బేబీని మనము
తీసుకొని వస్తారు. ఒకవేళ పుట్టిన బిడ్డనే తీసుకుని వచ్చినా ఇంకా మెరుగుపడే అవకాశం ఉంది. సో మనం ఇప్పుడు కారణాలన్నీ చూసాం కదా, ఆ కారణాల వల్ల ఏ కొద్దిగా ప్రాబ్లము బేబీ పుట్టినప్పుడు కానీ మరి ఎదుగుతున్నప్పుడు కానీ, ఒకవేళ బోర్ల పడలేదు, మెడ నిలపలేదు, పాకడం లేదు, నడక లేట్ వస్తుంది, మాట లేట్ వస్తుంది, మనము కంటి చూపు మనలో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం లేదు, ఇంకోటి 9వ నెలలో బాయి చెప్పటం లేదు, లేదా ఇవన్నీ ఏంటంటే మనం గమనించుకుంటాం కదా, ఇతర పిల్లలతో పోల్చుకున్న మన పిల్లలు తెలిసిపోతుంది. సో ఎంత త్వరగా ఒకవేళ మీరు ఒక నెల లోపలనే తీసుకొచ్చారు ఇంకా మంచిది. అప్పటి నుంచే ట్రైనింగ్ ఎలా తీసుకోవాలనేది తెలుస్తుంది. సో అలా మనం ఏ ఒక ఫిజికల్ లోపము, ఎందుకంటే కొంతమంది నేను గమనించిన ఇదేంటంటే తల్లిదండ్రులకు అవగాహన అనేది చాలా చాలా తక్కువ అయిపోయింది. ఏంటంటే ముట్టిన బిడ్డ అందరిలాగానే మామూలుగా ఉంటాడు, అరే వీడికి నడక రాదని ఎవరికి తెలుస్తుంది, తర్వాత మెడ నిలపలేడని ఎట్లా తెలుస్తుంది అసలు అన్న గమనించుకోరు. కానీ మనకి గమనించుకోవాల్సిన ఏంటి, సరి అయిన పుట్టంగానే ఏడ్చాడా, చిన్న బరువుతో పుట్టాడా, తర్వాత సరి అయిన పాలిచ్చామా, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, పుట్టంగానే ఏదైనా జన్యుపరమైన లోపాలు ఏమన్నా బయటపడ్డాయా కడుపులో ఉన్నప్పుడు, ఇవన్నీ తల్లి గమనించుకోవాల్సిన వాటి ప్రభావం బ్రెయిన్ మీద ఉంటుంది. కాబట్టి సో ఎర్లీ స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఐడెంటిఫికేషన్, ఎర్లీ స్క్రీనింగ్, ఐడెంటిఫికేషన్, తర్వాత ఇంకా ఫర్దర్గా డిలే అవ్వకుండా ప్రివెన్షన్ ఆఫ్ డిజేబిలిటీని ఇది ఏంటంటే పాజిటివ్ ఎసెట్స్ ఆఫ్ ద ప్రమోషన్ ఆఫ్ ద పాజిటివ్ ఎసెట్స్. అంటే బేబీ ఇప్పుడున్న ఫంక్షనాలిటీని బేస్ చేసుకొని ఇంకా వాళ్ళ యొక్క ఫంక్షన్స్ని అంటే వాళ్ళ పనితీరుని ఇంకా మెరుగుపరచుకోవడం అనమాట. సో దీంట్లో మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2 రకాల బేబీస్ ఉంటారు. ఒకటంటే ఎట్ రిస్క్ బేబీ. ఎట్ రిస్క్ అంటే ఏంటి అంటే నీకు ముందలే తెలుసు జన్యుపరమైన లోపం ఉంటే ముందలే తెలుసు, నువ్వు కడుపుతో ఉన్నప్పుడు గర్భంతో ఉన్నప్పుడు కడుపుతో ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం అయిందా, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, అన్నీ నీకు ముందలే తెలుసు. పుట్టిన తర్వాత ఏడ్చాడా లేదా అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా పుట్టేటప్పుడు నీకేమైనా బీపీ ఉందా, లేకపోతే తల చుట్టుకొని అదేంటి కార్డ్ అరౌండ్ ద నెక్, కార్డ్తో పుట్టాడా, పేగు మెడేసుకొని పుట్టాడా అనేది ఇవన్నీ మీకు తెలుస్తుంది, చెప్తారు. సో దాని తర్వాత మీకు ఏమి పుట్టంగానే కొన్ని రోజులు ఉంచారా, ఫిట్స్ వచ్చినాయా బేబీకి, పుట్టిన తర్వాత బేబీకి ఫిట్స్ వచ్చినాయా, ఇది చాలా ముఖ్యం. అవన్నీ ఒకవేళ ఏదన్నా సిగ్నిఫికెంట్ ఇవన్నీ జరిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా డెవలప్మెంటల్ రీహాబిలిటేషన్ వాళ్ళని కలవడము, కానీ ముందర డాక్టర్ని, పిల్లలకి సంబంధించిన డాక్టర్ని కలవడం ఎంతో ముఖ్యం. తర్వాత డెవలప్మెంటల్ స్పెషలిస్ట్, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ వీళ్ళందరినీ కలవడం ఎంతో ముఖ్యం అనమాట. సో ఎట్ రిస్క్ బేబీ అంటే ఏంటంటే నీకు ముందలే తెలుసు వాళ్ళ గురించి. తర్వాత పుట్టిన తర్వాత ఏదన్నా ఒక ఇంజురీ, ట్రామా లాంటి కింద పడటము, లేకపోతే మెదడు వాపు జబ్బు లాంటి పిల్లలకి రావడము, తర్వాత ఆ జబ్బుల ద్వారా వచ్చేవి వేరే రకంగా ఉంటాయి. సో ఇవి మనం ఎట్లా వీటిని సరి చేసుకోవాలి, ఎవరెవరు ఉంటారు దీంట్లో. సో దీంట్లో ఉండేది ఏంటంటే నేను ముందులే చెప్పాను మీకు, దీంట్లో 5 రకాల ఈ మోటార్ ఉంటుంది. మన చేతులతో, మాటలతో, మన తెలివి పరంగా కాగ్నిషన్ అంటాము, కమ్యూనికేషన్, సెన్సరీ అంటే మన రుచికి 5 జ్ఞానేంద్రియాలు అంటాం కదా, అలా అనమాట. ఇవన్నిట్లో ఈ ఏరియాస్ అన్నిట్లో మనము డెవలప్మెంట్కి పరంగా తీసుకోవాల్సినటువంటి ఏరియాస్ అన్నిట్లో మనము థెరపీస్, ట్రైనింగ్ అనేది చాలా ముఖ్యం. సో నేను అది డెవలప్మెంట్ ఏ ఏరియాస్లో, ఫిజికల్, ఇంటెలెక్చువల్, సోషల్, ఇంకోటి లాంగ్వేజ్ పరంగా, మాట పరంగా, సో ఇవన్నీ ఏరియాస్. సో దాన్ని కూడా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇండివిజువలైజ్డ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ అని అంటాం. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ఒక్కొక్క బేబీ ఇంకో బేబీతో కంపేర్ చేసుకోవడానికి లేదు. ఒక్కొక్క బేబీ వాళ్ళు అన్ని ఏరియాస్లో, ఒకవేళ సెన్సరీ మోటార్ కానీ, గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్, ఇంకా బిహేవియర్స్లో కానీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్లో కానీ, ఇవన్నిట్లో ఎక్కడెక్కడ లోపం ఉంది, అందరికి ఒకటే లోపం ఉండకపోవచ్చు. సో ఒక్కొక్క బేబీకి ప్రత్యేకమైనటువంటి ఇండివిజువలైజ్డ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ వాళ్ళకున్న డిజబిలిటీని బట్టి ఎంతవరకు వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు అనేది ఒక్కొక్క స్పెషలిస్ట్ నిర్ధారించగలిగాయి. సో
ఈ ప్రోగ్రాంలో వాళ్ళ యొక్క మెయిన్గా డి ప్రోగ్రాంలో కావాల్సింది ఏంటి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఒకటి చాలా చాలా ముఖ్యం. బేబీ ఒకటి తల్లిదండ్రులుగా అది చాలా మానసికంగా వాళ్ళు ఎంతో కృంగిపోయే అవకాశం ఉంది. సో ఫ్యామిలీ యొక్క సపోర్ట్ చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. రెండోది తల్లి, మరి ముఖ్యంగా తల్లి ఇతర పిల్లలతో పోల్చుకున్నప్పుడు అయ్యో అని తను బాధపడి ఎంతో దుఃఖపడే అవకాశం ఉంది. అలాంటప్పుడు భర్త భార్యకి ఎంతో సపోర్టివ్గా నిలబడాల్సిన అవసరం, ఇంట్లో ఉన్న వాళ్ళే కానీ అత్తమామలే కానీ అందరూ వాళ్ళకి సపోర్ట్గా ఉండాల్సిన అవసరం అట్లే ఉంది. తర్వాత వచ్చేసేసి మన చుట్టూ ఉన్న వాళ్ళు, సో వాళ్ళు కూడా ఈ బిడ్డ పట్ల మనం ఎట్లా వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. మన ఇంట్లోనే యాక్సెప్ట్ చేస్తాము, ఒకసారి మనం ఉన్న సమాజం యాక్సెప్ట్ చేయదు. సమాజం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరత ఎంతో ఉంది. తర్వాత ఏంటంటే దట్స్ వై ఏమంటామంటే ఈ డిజేబిలిటీ అనేది మెడికల్ మోడల్ కాదు. ఇప్పుడు ఏంటంటే అది సైకోసోషల్ మోడల్. మన చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా అది అంటుకట్టబడి ఉంది. ఇంకోటి ఏంటంటే సోషల్ ఎకనామిక్ స్టేటస్. నేను ముందలే చెప్పాను ఒక సైకిల్ పావర్టీ. కొంతమంది తల్లిదండ్రులు నిర్లక్ష్యత, ఓకే అది సివియర్ డిజేబిలిటీయే కానివ్వండి. ఒకటి నేను చెప్పాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు ఆశ కోల్పోవద్దు, ధైర్యంగా నిలబడాలి, చివరి వరకు నిలబడాలి. అమ్మ నేను ఒక సంవత్సరం తెలిపాను, ఇంకా నాకు వల్ల కాదు, వీడు వింతే అనేసి వాడిని ఒక మంచానికో కుర్చీకి అలవాటు చేయటం కానే కాదు. ఒకటే ఇది ఫస్ట్ నుంచి ఆ బిడ్డని మనకి మెయిన్ గోల్ ఇండిపెండెంట్ చేయగలం. ఒక సంవత్సరంతో మీ యొక్క ఇది కోల్పోకూడదు, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. ఇంకొకటి ఏంటంటే పావర్టీ అనేది సోషియో ఎకనామిక్ స్టేటస్. ఇప్పుడు ఏంటంటే మన గవర్నమెంట్స్ డిజేబిలిటీ పెన్షన్ అని ఇస్తుంది తప్పకుండా, మరి వారికి అది ఉపయోగించగలగాలి. ఎందుకంటే వాళ్ళ మెరుగుదలకు మేము ఎన్నో నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అన్ని రకాల నేషనల్ ఇన్స్టిట్యూట్స్ డిజేబిలిటీ ఒక ఆఫీసే ఉంటుంది కాబట్టి వాళ్ళ సహాయత కూడా తీసుకోవాలి. కేవలము స్కీమ్స్ కోసము లేకపోతే డబ్బుల కోసం అలా కాకుండా బేబీ యొక్క ఎదుగుదలలో తల్లిదండ్రుల కృషియే కానీ సమాజం యొక్క కృషియే కానీ అందరి యొక్క సహకారం అనేది చాలా చాలా ముఖ్యం. మరికొన్ని విషయాలు మళ్ళీ మనం సోమవారం చూద్దాము. ఎందుకంటే డాక్టర్ గారు చెప్తున్న విషయాలు చాలా చాలా ముఖ్యమైన విషయాలు. అయితే ఇంకా పూర్తిగా తను ఇచ్చిన సమాచారం ఇంకా పూర్తిగా మనం చూపించలేదు. మళ్ళీ సోమవారం రోజు చూద్దాము. సరే, ఈరోజు కార్యక్రమాలు ఇక్కడితో ముగిస్తాము. మళ్ళీ సోమవారం కలుసుకుందాం. నమస్తే.